హాయ్ ఫ్రెండ్స్, అవాజో ఈరోజు మనం ఈ వీడియోలో 5th ఫిబ్రవరి 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 22,000 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 21,700 వరకు లోసే రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 5th ఫిబ్రవరి 2024 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్ ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 22,000, లో వచ్చేసి 21,700. ఈ 2 నెంబర్స్ మధ్యనే నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 46,300 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 45,600 వరకు లోసే రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 5th ఫిబ్రవరి 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకుని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 46,300, లో వచ్చేసి 45,600. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకు బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 20,600 గాను, అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం 20,300 వరకు లోసే రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 5th ఫిబ్రవరి 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 20,600, లో వచ్చేసి 20,300. ఈ 2 నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామెంట్ ఏంటంటే ఓవరాల్గా 5th ఫిబ్రవరి 2024 నాడు మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అనే డౌట్ మీకు రావచ్చు. అయితే ఇక్కడ మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ ద్వారా ఓపెన్ కావచ్చు, లేదా నార్మల్ గ్యాప్ అప్ ద్వారా ఓపెన్ కావచ్చు, లేదా గ్యాప్ డౌన్ అయితే హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్గా గ్యాప్ డౌన్ కావడానికి ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ మార్కెట్ హెవీ గ్యాప్ అప్తో ఓపెన్ అయితే మీకు 9:30 వరకు CE10లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్తూ ఉంటే మీకు 130 తర్వాత మళ్ళీ సీలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. నార్మల్గా గ్యాప్ అప్ ఓపెన్ అయితే 9:45 వరకు CE10లో కొనసాగి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 130 తర్వాత మళ్ళీ సీలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా నార్మల్ గ్యాప్ డౌన్ అయితే మీకు 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 12:30 తర్వాత మళ్ళీ సీలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. హెవీగా గ్యాప్ డౌన్ అయితే మీకు 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 130 తర్వాత సీలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక మనకు 5th ఫిబ్రవరి రోజు మ్యాక్సిమం బుల్లిష్ ట్రెండ్ కొనసాగడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ట్రేడ్ చేసే ప్రయత్నం చేయండి. నేను బుల్లిష్ ట్రెండ్ రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు ఆప్షన్ ట్రేడింగ్లో భాగంగా CE తీసుకుంటే నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైనింగ్ స్టాప్ తర్వాత యూజ్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది. లేదు మార్కెట్ పడిపోతుందని మీరు PE తీసుకుంటే కనుక నేను ఇచ్చిన లోకి దగ్గరలో లేదా నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత స్టే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.